వరకు మనం నెట్సూట్ యొక్క అప్లికేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా థియరిటికల్గా తెలుసుకుందాం. సో ఈరోజు నెట్సూట్ యొక్క మెయిన్ అప్లికేషన్ అనేది చూద్దాం. సో వీటిలో ప్రతిదీ మనకి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే ఏంటి, ఏ ట్యాబ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మన నెట్సూట్ యొక్క అప్లికేషన్ అన్నమాట. ఇది నెట్సూట్ అప్లికేషన్. దీంట్లో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే ఇది హోమ్ డాష్ బోర్డ్ అనమాట. దీన్ని హోల్ డాష్ బోర్డ్ అని అంటారు. మనం హోమ్ డాష్ బోర్డ్ అంటాం. ఇక్కడ హోమ్ డాష్ బోర్డ్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఫస్ట్ చూసినట్టయితే ఇది పోర్ట్లెట్ డేట్ సెట్టింగ్స్. అంటే పోర్ట్లెట్ ఈజ్ నథింగ్ బట్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. పోర్ట్లెట్ ఈజ్ నథింగ్ బట్ మనం కొన్ని టైప్స్ ఆఫ్ ట్రెండీ గ్రాఫ్స్ కానీ లేదంటే కేపీఐ మీటర్స్ అని లైక్ ఇలా తీసుకున్నాం. వాటిల్లోకి వచ్చేసినట్టయితే మనకి ఈ ట్రెండీ గ్రాఫ్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎంప్లాయీస్ డేటా కానీ లేదంటే మనకి పర్టికులర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి ఇలాంటివన్నీ కూడా మనం ఒక ట్రెండీ గ్రాఫ్స్లో చూపించాలి అంటే వాటన్నిటిని కూడా ఈ కేపీఐ స్కోర్ బోర్డ్స్లో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ పోర్ట్లెట్లో పర్టికులర్ డేట్ ఆఫ్ రేంజ్ పెడితే ఆ పర్టికులర్ డేట్ రేంజ్లో మనకి ఆ స్కోర్ బోర్డ్స్ అనేవి కేపీఐ మీటర్స్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం పర్సనలైజ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంది మనకి ఇందులో. అంటే పర్సనలైజ్ ఈజ్ నథింగ్ బట్ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ని మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ డాష్ బోర్డ్ని. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ కంటెంట్ అంటే మనకి నెట్సూట్ యొక్క బై డిఫాల్ట్ కొన్ని ఫిక్స్డ్గా ఉంటాయి. అవి వాటన్నిటిని మనం స్టాండర్డ్ కంటెంట్ అనేసి అనుకుంటాం. సో దీంట్లోకి వచ్చేసరికి అనలిటిక్స్, క్యాలెండర్, కస్టమ్ పోర్ట్లెట్, కస్టమ్ సెర్చ్ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కేపీఐ మీటర్, కీ పెర్ఫార్మెన్స్ అని, లిస్ట్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనకు కావాల్సినట్టు పర్సనలైజ్ చేసుకోవచ్చు. ట్యాబ్స్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ట్యాబ్స్ అంటే లైక్ సమ్ పర్టికులర్ రిలేటెడ్ ఆఫ్ యాప్స్ అనేవి క్రియేట్ చేస్తారు బై యూజింగ్ స్క్రిప్టింగ్స్ అనేసి. వాటిని మనం కావాల్సినట్టు చూపించడానికి ఇక్కడ పెట్టాడు కరెంట్లీ యూజ్డ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏమైతే యూజ్ చేస్తున్నాం దీంట్లో కరెంట్లీ లైక్ రిమైండర్స్ అని, క్యాలెండర్ అని, ట్రాన్సాక్షన్ సెర్చ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ మనం యూజ్ చేస్తున్నాం. అవన్నీ కరెంట్లీ యూజ్డ్ అనే దాంట్లో అంటే ప్రజెంట్ మనం ఈ హోమ్ డాష్ బోర్డ్లో ఏమైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ ఇక్కడ చూపించాడు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఎంప్లాయ్ అనే ట్యాబ్ ఉంది. లైక్ మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో లిస్ట్ ఇదంతా చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మొత్తం. అలాగే ఇక్కడ మనకి సబ్సిడరీ నావిగేటర్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే దీంట్లో మనకి వాట్ ఎవర్ ద సబ్సిడరీస్ మనం యూజ్ చేస్తున్నాము అన్ని సబ్సిడరీస్ లిస్ట్ అనేది ఇక్కడ మొత్తం మనకి చూపిస్తుంది. రిమైండర్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ పర్టికులర్ వాటికి రిమైండర్స్ మనం లైక్ ఇప్పుడు మనం బిల్ జ్యూస్ కానీ ఇలాంటివి మనం ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే ఆ పర్టికులర్ రిలేటెడ్ వాటిని మనం ఎడిట్ చేసుకొని మనకు కావాల్సిన టాపిక్ని ఇక్కడ మనం సెటప్ చేసుకుంటే అకార్డింగ్లీ దాని రిలేటెడ్ ఉన్నవి లైక్ సేల్స్ ఆర్డర్స్ అప్రూవ్ చేయాల్సినవి కానీ లేదంటే మనకున్న పెండింగ్ బిల్స్ కానీ అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినట్టయితే మనకి సిస్టమ్ నోట్స్ ఆడిట్ లాగ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ డేలో మనకి పర్టికులర్ రికార్డ్ కావాలి నాకు. అంటే లైక్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని రికార్డ్స్ అప్రూవ్ అయినాయి ఇలాంటి రిలేటెడ్ మొత్తం మనకు కావాలంటే ఈ సిస్టమ్ నోట్స్ ఆడిట్ లాగ్లో వస్తుంది. పర్టికులర్ డేట్ రేంజ్లోనే వస్తుంది. అండ్ పర్టికులర్ రికార్డ్ కావాలంటే అది కూడా వస్తుంది. ఎంతమంది ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యారు, కస్టమర్స్ ఇలా ప్రతిదీ మనకి ఇన్ డీటెయిల్గా ఇందులో చూడొచ్చు. సో ఇందులో మనకి పర్టికులర్ క్యాలెండర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ పర్టికులర్ టుడేస్ క్యాలెండర్ అని. ఇక్కడ ట్రాన్సాక్షన్ సెర్చ్. సో మనకి ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సెర్చ్ అనేది మనకి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఏం కావాలన్నా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెట్సూట్ ఆడిట్ లాగ్. ఇక్కడ ఆడిట్ లాగ్ అంటే ఏ పర్టికులర్ యూజర్ ఏ టైంకి లాగిన్ అయ్యాడు, ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడు, అండ్ ఏ బ్రౌజర్ యూజ్ చేసి లాగిన్ అయ్యాడు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ మై లాగిన్ ఆడిట్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. ఈ పర్టికులర్ రిలేటెడ్ ట్యాబ్లో ఏంటంటే ఏ పర్టికులర్ యూజర్ మన ప్రీవియస్ లాగిన్ ఏంటి, పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేసాం, మన పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనే డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ మంత్లీ ఎంప్లాయీ ట్రెండ్ అంటే ఏంటంటే మనకి ఎంతమంది ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యారు అప్ టు జాన్ టు దిస్ పర్టికులర్ మంత్ రిలేటెడ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ గ్రాఫ్స్ ఉన్నాయి. మనకి లైన్ చార్ట్లో చూసుకోవచ్చు, ఇంకా ఇలాగా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్ చార్ట్ అని, ఇంకా డిఫరెంట్‌లో బార్ చార్ట్ అనేసి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. సో, అకార్డింగ్‌లీ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని చూడడానికి. అండ్ అలాగే బ్యాంక్ రిలేటెడ్ ఎన్ని అకౌంట్స్ క్రియేట్ అయినాయి, వాటికి ట్రాన్సాక్షన్స్ ఏమైనాయి, ప్రెజెంట్ బ్యాలెన్స్ ఎంత, వాళ్ళు యూజ్ చేసే కరెన్సీ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి. పర్సనలైజ్డ్ డాష్‌బోర్డ్ అంటే మనకు కావాల్సినట్టు డాష్‌బోర్డ్‌ని సెట్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్సెస్ అంటే మనకు కావాల్సినట్టు ప్రిఫరెన్సెస్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అలాగే డాష్‌బోర్డ్‌ని ఒక పర్టిక్యులర్ డాష్‌బోర్డ్‌ని మనం క్రియేట్ చేసినట్టయితే దాన్ని పబ్లిష్ చేయొచ్చు. అలాగే సెషన్స్ ఎంతమంది లాగిన్ అయ్యారు ఏంటి అనేది చూపిస్తదిక్కడ. అలాగే ఈమెయిల్ అడ్రెస్, మనం ఈమెయిల్ చేంజ్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. అలాగే పాస్వర్డ్ అనేది మనం మార్చుకోవచ్చు కావాలంటే. సెక్యూరిటీ క్వెషన్స్ అంటే మనం మన పర్టిక్యులర్ ఈ నెట్‌సూట్ అకౌంట్‌ని వేరే సిస్టమ్‌లో లాగిన్ చేశామనుకోండి. ఆ పర్టిక్యులర్ దానికి కొన్ని సెక్యూరిటీ క్వెషన్స్ అనేవి ఉంటాయి. లైక్ అనాథరైజ్డ్ యూజర్స్‌ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ సెక్యూరిటీ క్వెషన్స్ అనేది యూజ్ చేస్తాం. అలాగే యాక్సెస్ టోకెన్స్ ఇది ఇంటిగ్రేషన్ రిలేటెడ్ యూజ్ చేస్తాం. ఈ ఆథ్ 2.0 కూడా మన ఇంటిగ్రేషన్ రిలేటెడ్. అండ్ దెన్ మన హోమ్‌లోకొచ్చేసినట్టు నెక్స్ట్ ట్యాబ్‌కొస్తే సెట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒకటుంది. సెట్ ప్రిఫరెన్సెస్ అంటే మనకి హో మన నెట్‌సూట్ మనకు కనిపించే ప్రతీదీ కూడా ఇన్ డాష్‌బోర్డ్‌లో గాని, పై ట్యాబ్స్‌లో గాని మనకు కావాల్సినట్టు ప్రిఫరెన్సెస్ రిలేటెడ్ ప్రతీది కలర్ గాని, లేదంటే దాని సైజ్ గాని ప్రతీదీ గూడా ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి పీడీఎఫ్ ఫైల్స్, డౌన్‌లోడ్ పీడీఎఫ్ ఫైల్స్ అనే ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఇచ్చాడు. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకు కావాల్సినట్టు మనం పర్టిక్యులర్ పీడీఎఫ్ రిలేటెడ్ ఉన్నవన్నీ మనకి పీడీఎఫ్ ఫైల్స్‌లో కావాలి. అంటే ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తే మనకి ఇందులో ఉన్న రిలేటెడ్ ఉన్నవన్నీ కూడా పీడీఎఫ్ ఫైల్స్‌లో మనకి డౌన్‌లోడ్ అవుతాయి. అలాగే మల్టీ కరెన్సీ సిస్టమ్ ఎక్స్‌పెన్స్ రిపోర్ట్స్. మనకి రిపోర్ట్స్‌లో మల్టీ కరెన్సీ కావాలి అంటే ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తే మనకి మల్టీ రిలేటెడ్ ఉన్నవన్నీ మనకు చూపిస్తాయి. అలాగే ఇక్కడ ఇంటర్నల్ ఐడీస్ అనేది మనకి ప్రతి దాని యొక్క ఇంటర్నల్ ఐడీ అనేది మనకు కనిపించాలి రికార్డ్‌లో. అలాంటప్పుడు ఈ చెక్ బాక్స్‌ని ఎనేబుల్ చేస్తే మనకది పర్టిక్యులర్ రిలేటెడ్ యొక్క ఇంటర్నల్ ఐడీ అనేది మనకు చూపిస్తది. అలాగే సబ్ అకౌంట్ అనేసి, ఇంకా ఇలా సబ్ ఎంటిటీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి అన్నీ ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మెయిన్ ఇక్కడికొచ్చేసినట్టయితే మన లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ యూఎస్ అనేది మనం ప్రిఫర్డ్ పెట్టుకున్నాం. సో, బై డిఫాల్ట్‌గా కొన్ని ప్రిఫర్డ్‌లోనే ఉంటాయి. అలాగే వార్నింగ్స్ మనం రికార్డ్ చేంజ్ చేసేటప్పుడు గాని, ఏదైనా ఫీల్డ్స్ మిస్ చేసినా వాటిలకి వార్నింగ్స్ చూపించడానికి ఇక్కడ సేవ్ చేంజెస్ అనే వార్నింగ్ చూపిస్తది. అలాగే షో నోటిఫికేషన్ వెన్ ఏఐ ఫ్యూచర్ ఈస్ యూజ్డ్. ఇన్ కేస్ మనం ఏమన్నా ఏఐ ఫ్యూచర్స్ యూజ్ చేస్తే వాటి రిలేటెడ్ సంబంధించినవన్నీ మనకు చూపిస్తాయి. అలాగే మనకి లిస్ట్‌లో రోస్ మనకు అప్ టు వీళ్ళిచ్చిన లిమిట్ 500 ఇచ్చారు. మాక్సిమం ఎంట్రీస్ దీంట్లో ఒక 500 ఇచ్చాడు. అలాగే మనకి కొన్ని ఫేవరెట్స్ కావాలంటే బై యూజింగ్ దిస్ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తే మన ఫేవరెట్స్ కావాల్సినట్టు డ్రాప్ డౌన్స్ అనేవి పెట్టొచ్చు. అలాగే మనం బై డిఫాల్ట్ దీంట్లోకొచ్చేసినట్టయితే డేట్ ఫార్మాట్ ఇక్కడ చూసినట్టయితే బై డిఫాల్ట్ మంత్, డేట్, ఇయర్ ఇది మనకి దీంట్లో. అండ్ అలాగే దీంట్లో మన నంబర్ ఫార్మాట్ వచ్చేసరికి ఇది యూజ్ చేస్తున్నాం రోల్స్‌కి. అలాగే మనం దీంట్లో కామా డీలిమిటర్ వచ్చేసరికి సీఎస్‌వి కాలమ్ డీలిమిటర్, కామా అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. అలాగే దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి అపియరెన్స్ ట్యాబ్‌కొచ్చామంటే మనకు చూపిచ్చేది ఏంటి షో పోర్ట్లెట్ హింట్ మనకి పోర్ట్లెట్ యొక్క హింట్ ప్రతీదీ చూపించడానికి ఇది యూజ్ చేస్తాం. అలాగే టెక్స్ట్ ఎడిటింగ్‌ని ఎనేబుల్ చేయడానికి అంటే లైక్ రిచ్ టెక్స్ట్ అంటే మనకి ఫాంట్ యొక్క స్టైల్ అనమాట. అలాగే సబ్ లిస్ట్ కాలమ్ నేమ్ అనేది చూపించాలి అని చెప్పేసి మనం పెట్టాం. ఇట్స్ నథింగ్ బట్ అపియరెన్స్. ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మనకి పర్టిక్యులర్ పీడీఎఫ్ అనేది మనకి ట్రాన్సాక్షన్ ఈమెయిల్ అటాచ్‌మెంట్ పీడీఎఫ్‌లో ఎళ్ళాలా? హెచ్‌టీఎంఎల్‌లో ఎళ్ళాలా? అనేది మనకి కావాలి. ఇక్కడ ఇచ్చాడు చెక్ బాక్సెస్ అనేవి మనకి. సో, ఈ రేడియో బటన్స్‌ని మనకు కావాల్సినట్టు ఎనేబుల్ చేసుకోవచ్చు. మనకది హెచ్‌టీఎంఎల్‌లో కావాలా? పీడీఎఫ్‌లో కావాలా? అనేది. అండ్ నెక్స్ట్ అనలిటిక్స్. ఇక్కడ అనలిటిక్స్ ట్యాబ్‌కొచ్చేసరికి ఇది రిపోర్టింగ్ పీరియడ్ నెవర్ పెట్టాడు ఈడు బై డిఫాల్ట్. ఈ రిపోర్టింగ్ పీరియడ్ ఎందుకు అనేది అంటే మేజర్‌గా మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఉంది. రిపోర్ట్స్ నార్మల్ రిలేటెడ్ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ మనకు కావాలంటే అవి చూపించొచ్చు. అలాగే మనకు పర్టిక్యులర్ ఆప్షన్స్ అనేవి పర్టిక్యులర్ పీరియడ్‌వే కావాలి. ఆ రిలేటెడ్‌వి అనేవి చూడొచ్చు. సో, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. అలాగే పీడీఎఫ్ ఓరియంటేషన్ అనేది ఇక్కడ పోర్ట్‌లెట్ ఇచ్చాడు. దాని సైజు ఫాంట్ సైజు 8 పీటీ ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. అలాగే మనకిక్కడ యాక్టివిటీస్‌కొచ్చేసరికి మనకిక్కడ చూసినట్టయితే ఇన్విటేషన్ ఈమెయిల్ అనేది ఇంటర్నల్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి బై డిఫాల్ట్‌గా ఇచ్చాడు ఇక్కడ. అలాగే అలర్ట్స్.
అంటే లైక్ పర్టిక్యులర్ ఏమైనా రికార్డ్స్ క్రియేట్ అయినా, లేదంటే పర్టిక్యులర్ ఎర్రర్స్ రిలేటెడ్ అయినా బై డిఫాల్ట్ వీళ్ళకి మెయిల్ వెళ్ళాలి అన్నట్టు మనం ఇక్కడ పెట్టాం. అలాగే మనకి ఇక్కడ టెలిఫోనీ లైక్ ఇచ్చాడు దీంట్లో. మనకి టెలిఫోనీ ఆప్షన్స్‌కొచ్చేసరికి దీంట్లో చూసినట్టయితే ఇది మనకి ఇంటిగ్రేషన్ రిలేటెడ్ యూజ్ చేస్తాం మేజర్‌గా. అలాగే వ్యూ. ఈ పర్టిక్యులర్ రిస్ట్రిక్టెడ్ వ్యూ పర్టిక్యులర్ సబ్సిడరీ వాళ్ళకి ఇది మనం ఉండాలి అంటే మనం పెట్టుకోవచ్చు. అలాగే డిపార్ట్‌మెంట్ వైస్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే కస్టమ్ ప్రిఫరెన్సెస్. మనకు కావాల్సినట్టు ఈ బ్యాంక్ రిలేటెడ్ పేమెంట్స్‌వి మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. సో, అలాగే మనకి యాక్టివిటీస్ అని చెప్పి ఇచ్చాడు. మనకు కావాల్సిన యాక్టివిటీస్ లైక్ ఏమన్నా ఈవెంట్స్ గాని, టాస్క్స్ గాని ఇలాంటి రిలేటెడ్ ఏమున్నా గాని మనం ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ మనకి ఒక సెటప్స్ అనేసి చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. రిలేటెడ్ రిసోర్స్ లైక్ క్యాలెండర్స్ గాని మనం కావాల్సినట్టు దీని ప్రిఫరెన్స్ యూజ్ చేసుకొని మనం దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పేమెంట్స్ అనేసి ఒక ట్యాబ్ ఉంది. అంటే లైక్ మనకి పర్టిక్యులర్ రిలేటెడ్ ఏ ట్రాన్సాక్షన్స్ అనేవున్నా ఈ పర్టిక్యులర్ పేమెంట్స్ నుంచే మనకి ఏ బ్యాంక్ నుంచి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. అండ్ అలాగే చెక్స్ అనేవి చెక్స్ జనరేట్ చేయడానికి అండ్ వాళ్ళ యొక్క పేమెంట్స్ అనేవి ప్రాసెస్ చేయడానికి మొత్తం అంతా ఈ పేమెంట్స్ అనే సబ్ ట్యాబ్ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ అనేది ఇన్ డీటెయిల్‌గా ప్రాసెస్ అవుతది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక సబ్ ట్యాబ్ ఉంది మనకి. ట్రాన్సాక్షన్స్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్స్. మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసాం. లైక్ అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని ఇలా మనం ఆర్డర్స్ క్రియేట్ చేస్తాము. సో, వాటి రిలేటెడ్ ఆర్డర్స్ అన్నీ ప్రాసెస్ అయ్యేదంతా కూడా ఇది బ్యాక్ ఎండ్ అప్లికేషన్‌లో ప్రాసెస్ అవుతదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దీంట్లో వచ్చేసరికి మనకి బ్యాంక్ రిలేటెడ్ ఉన్న చెక్స్ గాని, డిపాజిట్స్ గాని, ఏ అకౌంట్‌లో అవ్వాలి, మొత్తం బ్యాంక్ రిలేటెడ్ అంతా కూడా చెక్స్ గాని మనం రైట్ చేయాల్సినయి, డిపాజిట్ చేయాల్సినయి బై యూజింగ్ ఈ ట్యాబ్ యూజ్ చేసి మనం చేస్తాం. పర్చేజ్. అంటే మనం పర్టిక్యులర్ ఐటెమ్స్ మన దగ్గర స్టాక్ లేదు. సో, ఆ కేసెస్‌లో మనం ఆర్డర్స్ అనేవి మనం ఆ ఐటెమ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఈ పర్చేజ్ ఆర్డర్స్ అనేది యూజ్ చేస్తాం. పేయబుల్స్. పేయబుల్స్ అంటే మనం ఇప్పుడు పర్టిక్యులర్ రిలేటెడ్ కొన్ని డ్యామేజ్ ఐటెమ్స్ ఉంటాయి. ఇలాంటి రిలేటెడ్ కొన్ని ప్రొడక్ట్స్ మనకు డ్యామేజ్ అవుతాయి. అలాంటి రిలేటెడ్‌లో మనం పర్టిక్యులర్ వెండర్‌కి రీఫండ్ ఎయ్యాలన్నా, ఏం చేయాలన్నా బై యూజింగ్ థిస్ పేయబుల్స్‌తో మొత్తం వాళ్ళకి ఎంటైర్ డీలింగ్ అంతా ఈ పేయబుల్స్‌లో జరుగుతది. అలాగే సేల్స్ ఆర్డర్స్. సేల్స్ ఆర్డర్ ఈస్ నథింగ్ బట్ మనం ఆర్డర్స్ క్రియేట్ చేస్తాం కదా! అంటే లైక్ ఒక పర్టిక్యులర్ ఐటెమ్‌ని ఆర్డర్ పెడతాం. ఆ ఆర్డర్ రిలేటెడ్ మొత్తం అంతా కూడా ఈ సేల్స్‌లోనే మొత్తం జరుగుతది. అలాగే బిల్లింగ్. మనం క్రియేట్ చేసిన బిల్స్ అన్నీ కూడా దీంతోనే ప్రాసెస్ అవుతాయి. అలాగే కస్టమర్స్. మనం పర్టిక్యులర్ కస్టమర్ రిలేటెడ్ యొక్క వాటిని పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలన్నా, వాడి క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ చూడాలన్నా, లేదంటే కస్టమర్‌కి ఇష్యూ చేయాలన్నా రీఫండ్ అనేది, ఎవ్రీథింగ్ అనేది దీంట్లో ఈ పర్టిక్యులర్ ట్యాబ్‌లో మనకి ప్రాసెస్ అనేది చేస్తాం. అలాగే ఆర్డర్ మేనేజ్‌మెంట్. మనం పర్టిక్యులర్ ఆర్డర్ క్రియేట్ చేసిన అన్నాటిలికి వాటిని ఫుల్‌ఫిల్ చేయాలన్నా లైక్ మన పర్టిక్యులర్ ఐటెమ్స్ అనేవి మన పర్టిక్యులర్ ఆర్డర్స్ ప్యాక్ అయినవా, షిప్ అయినవా అనేవి మొత్తం అంతా ఇందులో మనం చూడొచ్చు. అలాగే ఎంప్లాయీస్ రిలేటెడ్ ఉన్న డీటెయిల్స్ మొత్తం మనకి ఇందులో చూడొచ్చు. లైక్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ గాని, వాళ్ళ యొక్క నేమ్స్ ఎవ్రీథింగ్. ఇన్వెంటరీ ఈస్ నథింగ్ బట్ మనకి పర్టిక్యులర్ ఐటెమ్స్ అనేవి స్టాక్ లెవెల్. ఎంత అవైలబిలిటీ ఉంది, మనం ఎంత ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ ఇన్వెంటరీ డీటెయిల్‌లో ప్రాసెస్ అవుతది. ఓకేనా? అలాగే ఫైనాన్షియల్ ఈస్ నథింగ్ బట్ మనం ఏ అకౌంట్‌లో మనం డిపాజిట్ చేయాలి, పర్టిక్యులర్ ఫైనాన్షియల్ అంటే మనం ఆహ్, ఆర్డర్ చేసిన ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేసాం కదా! దాని రిలేటెడ్ ఉన్న అమౌంట్స్ మొత్తం ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ నుంచి క్రెడిట్ అవ్వాలి, దాని రిలేటెడ్ ఫైనాన్షియల్ మొత్తం అంతా దీని నుంచే హ్యాండ్లింగ్ అవుతది. అలాగే మొత్తం మన మేనేజ్‌మెంట్‌కొచ్చేసినట్టయితే దీంట్లో మనకి పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ పేమెంట్స్ రిలేటెడ్‌వంతా కూడా ఈ మేనేజ్‌మెంట్ నుంచే ప్రాసెస్ అవుతాయి మొత్తం. సో, నెక్స్ట్ లిస్ట్ ట్యాబ్స్‌కొచ్చేసరికి దీంట్లో మనకి అకౌంటింగ్. అంటే మనకి పర్టిక్యులర్ ఆర్డర్స్ అనేవి క్రియేట్ చేస్తాం గదా! సో, దానికి ఏ అకౌంట్ నుంచి మనకి అమౌంట్ డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ నుంచి క్రెడిట్ అవ్వాలి, దాని రిలేటెడ్ అంతా ఈ అకౌంటింగ్స్‌లో జరుగుతది. అంటే దాని యొక్క ఏం కరెన్సీ ఫాలో అవ్వాలి అండ్ పర్టిక్యులర్ ఏ ఐటెమ్ మనం క్రియేట్ చేస్తున్నాం. దాని మెజర్‌మెంట్స్ ఏం ఫాలో అవ్వాలి, ఆ ఐటెమ్ అనేది షిప్ అయిందా లేదా, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మొత్తం మన అకౌంటింగ్‌లోనే డీలింగ్ అవుతది దీంట్లో మనకి.
అండ్ మనం పర్టిక్యులర్ ఇక్కడ మనకి సప్లై చైన్‌కి వచ్చేసరికి బిన్స్ అంటే మనకి పర్టిక్యులర్ ఇప్పుడు మనం ఒక డీమార్ట్ అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే మనకి ప్రతి దానికి ఒక్కొక్క షెల్ఫ్ ఉంటది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఒక అరేంజ్‌మెంట్ అనేది చేస్తాం ఐటెమ్స్‌ని. అలాగే పర్టిక్యులర్ బిన్స్ ఈస్ నథింగ్ బట్ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క షెల్ఫ్ ఇస్తాం. అలా వాటి రిలేటెడ్ మొత్తం అంతా దీంట్లో అరేంజ్‌మెంట్ అవుతది. అలాగే మనం ఎవరన్నా కొత్త ఎంప్లాయీస్‌ని తీసుకున్నాం. వాళ్ళకి ఎంప్లాయీస్‌ని మనం క్రియేట్ చేయాలి మన దాంట్లో. బై యూజింగ్ దిస్ ఎంప్లాయీస్‌ని అనేది మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఇంకొక ట్యాబ్ ఉంది రిలేషన్‌షిప్స్. ఈ రిలేషన్‌షిప్స్ ఈస్ నథింగ్ బట్ మనము కొత్తగా ఒక కస్టమర్ అనేవాడు మనకు క్రియేట్ అయ్యాడు. సో, వాడికి మనం నెట్‌సూట్‌లో క్రియేట్ చేయాలి. బై యూజింగ్ దిస్ రిలేషన్‌షిప్స్‌లో మనకి కస్టమర్స్ వాడు ఇక్కడ ఉన్నాడు ట్యాబ్‌లో. సో, కస్టమర్స్ అనే దాన్ని మనం క్రియేట్ చేస్తాం. అలాగే వెండర్స్‌ని అలాగే కాంటాక్ట్‌ని కూడా ఇక్కడే క్రియేట్ చేస్తాం. అలాగే లీడ్స్, ప్రాస్పెక్ట్స్ యాస్ పర్ మన బిజినెస్ సినారియోస్‌ని మనం అలాగే క్రియేట్ చేస్తాం. అలాగే మనకి మార్కెటింగ్ అని చెప్పేసి ఉందిక్కడ. సో, మార్కెటింగ్ రిలేటెడ్ మొత్తం మనకి అన్నీ జరిగేవంతా కూడా మేనేజర్స్ రిలేటెడ్ అంతా ఇక్కడ జరుగుతది. మెయిలింగ్. సో, మనకి ఇందులో మెయిల్స్ పర్టిక్యులర్ ఆర్డర్స్ క్రియేట్ చేసిన తర్వాత పర్టిక్యులర్ రోల్‌కి మెయిలెళ్తాయి. మెయిల్ ఎళ్ళని డీటెయిల్స్ మొత్తం మనం ఈ మెయిలింగ్ అన్‌డెలివర్డ్ ఈమెయిల్‌లో చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం ఇంకో ట్యాబ్ చూసినట్టయితే సెర్చ్ ఉందిక్కడ. మనకి సెర్చ్ అంటే ఏంటంటే దీంట్లో మనకి పర్టిక్యులర్ మంత్‌లో నాకు ఎన్ని ఆర్డర్స్ క్రియేట్ అయినియి, ఎంతమంది ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యారు, ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ సేవ్ సెర్చ్ యూజ్ చేసుకొని రిట్రీవ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ మాస్ అప్డేట్ అంటే ఏదన్నా మనకి బల్క్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో, అది సింగిల్ అటెంప్ట్‌లోనే మనం వాటికి అప్డేషన్ అనేది జరగాలి. అలాంటప్పుడు ఈ మాస్ అప్డేట్ అనేది మనం మేజర్‌గా యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకి కస్టమ్ ఈజ్ నథింగ్ బట్ మనం కొన్ని రిలేటెడ్ స్క్రిప్ట్స్ గానీ, డిఫాల్ట్‌గా మనం కొన్ని క్రియేట్ చేసినవి ఉంటాయి బై డిఫాల్ట్‌గా. వాటి రిలేటెడ్ షార్ట్ కట్స్ ఇవ్వడానికి మనం ఈ కస్టమ్ ట్యాబ్ అనేది మేజర్‌గా యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ మనకి ఇంకో ట్యాబ్ వచ్చేసినట్టయితే రిపోర్ట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసాం. రిపోర్ట్స్ ఈస్ నథింగ్ బట్ మనకి పర్టిక్యులర్ ఎ ఎ ఈ పర్టిక్యులర్ మంత్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నాము. అలాగే మనం ఎంతమందికి సాలరీస్ క్రెడిట్ చేసాం. ఇలాంటి రిలేటెడ్ మొత్తం కూడా ఇన్ డీటెయిల్ రిపోర్ట్స్ ఈ పర్టిక్యులర్ ట్యాబ్‌లోనే మనం క్రియేట్ చేస్తాం. అలాగే సేవ్డ్ రిపోర్ట్స్ మనం ఏ రిపోర్ట్స్ సేవ్ చేసామనేది మనకి మొత్తం ఇందులో మొత్తం చూపిస్తది. అలాగే మనకిక్కడ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటుంది. ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనవి మొత్తం వాటి రిలేటెడ్ మొత్తం అంతా మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో వస్తది. అలాగే ఇక్కడ సేవ్డ్ సెర్చెస్ ఉన్నాయి. మనకి పర్టిక్యులర్ రిలేటెడ్ యొక్క రిపోర్ట్స్ యొక్క సేవ్డ్ సెర్చెస్ కావాలి. వాటి రిలేటెడ్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఒక రిపోర్ట్స్ మనకి ఇప్పుడు నాకు ఎంతమంది ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యారు వీటన్నిటిని మనం ఎవ్రీ టైమ్ క్రియేట్ చేయాలంటే మనకి డిఫికల్ట్. అదే మనం ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ అది మనం బై యూజింగ్ దిస్ షెడ్యూల్డ్ అంటే పర్టిక్యులర్ రిలేటెడ్ టైమ్ పెట్టుకుంటే మనకి ఎవ్రీ మంత్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఒకటి పెట్టుకుంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మనకి ఆటోమేటిక్‌గా ఈ షెడ్యూల్ అనేది రన్ అవుతది సెర్చ్ అనేది. ఆ టైమ్‌లో మనకి ఈజీగా మనం డైరెక్ట్‌గా ఆ రిపోర్ట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజ్ దీంతో. అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉన్న మనకి ఏది కావాలన్నా గూడా ఇందులో ఈ రిపోర్ట్స్‌లో లైక్ ఒక స్టేట్‌మెంట్ కావాలన్నా, ఎంతమంది పర్టిక్యులర్ రిలేటెడ్ దానికి బ్యాలెన్స్ చేయాలన్నా, అలాగే క్యాష్ ఫ్లోస్‌ని మనం మెయింటైన్ చేయాలన్నా ఎవ్రీథింగ్ మనకంతా ఈ ఫైనాన్షియల్‌లో ఉంటది. అలాగే మనకి పర్టిక్యులర్ దానికి మనం ఎంత టాక్స్ పే చేస్తున్నాం, అలాగే మనం రిజల్ట్స్‌ని ఇందులో అప్‌లోడ్ చేయాలన్నా, ప్రతి దానికి ఆడిట్స్ కండక్ట్ చేయాలన్నా బై యూజింగ్ దిస్ టాక్స్ టైప్‌తో మనం చూస్తాం. అలాగే మనకి బ్యాంక్స్ అండ్ బడ్జెటింగ్. పర్టిక్యులర్ ప్రాజెక్ట్ రన్ అవ్వాలన్నా, ఏది చేయాలన్నా మనకి ఈ బ్యాంకింగ్ అండ్ బడ్జెటింగ్‌తోనే ప్రతీదీ రన్ అవుతది. సో, ఎవ్రీథింగ్ ఈ బ్యాంకింగ్ అండ్ అంటే ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి మనం బడ్జెట్ ఎయ్యాలన్నా, ఏదెయ్యాలన్నా ప్రతీదీ కూడా దీంతోనే డీలింగ్ అనేది జరుగుతది. అలాగే ఎంప్లాయీస్ ఆర్ హెచ్‌ఆర్. అంటే లైక్ మనం ఏ ఎంప్లాయీనన్నా చేంజ్ చేసామనుకోండి, వాళ్ళ పర్టిక్యులర్ రిలేటెడ్ హిస్టరీ కావాలంటే ఈ పర్టిక్యులర్ దానిలో చూడొచ్చు. అలాగే టైమ్స్ అండ్ బిలబుల్స్. లైక్ పర్టిక్యులర్ వాడు మనకి ఏదైనా పర్టిక్యులర్ కస్టమర్ యొక్క బిల్లింగ్ ఏదన్నా మనకి పే చేయలేదు. ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ రికార్డ్స్ అన్నీ కూడా మనకి అన్‌బిల్డెడ్‌లో చూపిస్తాయి. అలాగే పర్చేసెస్ మనం పర్టిక్యులర్ రిలేటెడ్ యొక్క ఇన్ డీటెయిల్‌గా ఎంతమంది ఒక పర్టిక్యులర్ వెండర్ ఎన్ని పర్చేసెస్ క్రియేట్ చేశాడు, ఎన్ని ఐటెమ్స్ క్రియేట్ చేశాడు, అలాంటి రిలేటెడ్ అంతా కూడా మనం ఈ పర్చేసెస్ టాబ్‌లో చూడొచ్చు. అలాగే వెండర్స్ అండ్ పేయబుల్స్. ఆ పర్టిక్యులర్ వెండర్ ఎన్ని పే చేశాడు, వాడి హిస్టరీ ఏంటి, పేమెంట్ హిస్టరీ, వాటి రిలేటెడ్ బిల్స్ ఎన్ని ఓపెన్‌లో ఉన్నాయి, అవన్నీ గూడా ఇందులో చూడొచ్చు.
అలాగే మనకి ఇక్కడ ఇన్వెంటరీ ఆర్ ఐటమ్స్ అని చెప్పేసి ఉంది. ఇందులో పర్టికులర్ ఎన్ని ఇన్వెంటరీ ప్రాఫిటబుల్ ఉన్నాయి, కరెంట్ ఇన్వెంటరీ యొక్క స్నాప్‌షాట్స్ ఏంటి, మనకి ఫిజికల్ ఇన్వెంటరీ ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా ఈ ఇన్వెంటరీ ట్యాబ్‌లో మనకుంటది. అలాగే ఒక పర్టికులర్ ఆర్డర్స్ మేనేజ్‌మెంట్ అంటే మనకు ఒక పర్టికులర్ సేల్స్ ఆర్డర్స్ ఎన్ని ఫుల్‌ఫిల్ అయినియి, ఎన్ని ఓపెన్‌లో ఉన్నాయి, ఎన్ని షిప్స్ మనకు పర్టికులర్ రిపోర్ట్స్ కావాలి నాకు షిప్‌డ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అంతా ఈ ఆర్డర్ మేనేజ్‌మెంట్‌లో మనం చూడొచ్చు. అలాగే నాకు పర్టిక్యులర్ రిపోర్ట్స్ అనేవి పర్టిక్యులర్ కస్టమర్ యొక్క సేల్స్ రిప్రజెంట్ వైస్ కావాలి. అలాగే పర్టిక్యులర్ టెరిటరీ కావాలి. లేదా రిజిస్టర్ కావాలి. ఎవ్రీథింగ్ అనేది మనం ఇందులో చూడొచ్చు. అలాగే మనకి సేల్స్ పర్టిక్యులర్ సేల్స్ అనేవి పర్టిక్యులర్ కస్టమరోడు ఎన్నయినవి, ఐటెమ్ వైస్ ఎన్నయినవి, సేల్స్ రిప్రజెంట్ వైస్ ఎన్నయినవి నాకి కావాలంటే బై యూజింగ్ దిస్ ట్యాబ్‌తో మనకి ఇన్ డీటెయిల్‌గా వస్తాయి. అలాగే సేల్స్ ఆర్డర్స్ పర్టిక్యులర్ సేల్స్ ఆర్డర్ ఎన్నయినవి, ఏంటి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ బై కస్టమర్, బై ఐటెమ్ వైస్ మనకి ఇందులో చూడొచ్చు. అలాగే ఫోర్‌కాస్ట్ పర్టిక్యులర్ యొక్క ఫోర్‌కాస్ట్ డీటెయిల్స్ గాని, పర్టిక్యులర్ స్టేటస్ సమ్మరీ గాని ప్రతీదీ ఎవ్రీ డీటెయిల్ ఇందులో మనం చూడొచ్చు. అలాగే మార్కెటింగ్. మన మార్కెటింగ్ రిలేటెడ్ ఉన్న మన సోర్స్ అనాలిసిస్ ఏంటి, దాంట్లో ఉన్న లీడ్స్ ఏంటి మొత్తం ప్రతీదీ ఇందులో ఉంటది. పైప్‌లైన్ రిలేటెడ్ డేటా మొత్తం ఇందులో మనం చూడొచ్చు. అలాగే ఇంటిగ్రేషన్. మనకు పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్స్ యొక్క పర్టిక్యులర్ జాబ్స్ ఎన్ని రన్ అయినవి, అలాగే రికార్డ్ బై యూజింగ్ రికార్డ్ యూజ్ చేసుకొని ఎంత యూసేజ్ అయింది, ఎవ్రీథింగ్ అంతా మనకి ఇందులో చూడొచ్చు. అలాగే సేల్స్ టాక్స్ ఇన్ యూఎస్. అంటే యూఎస్ రిలేటెడ్ ఉన్న మన టాక్స్ లేయబిలిటీది, సేల్స్‌ది ప్రతీదీ గూడా మనం ఇందులో చూడొచ్చు. అలాగే పర్టిక్యులర్ కెనడా వైస్ జీఎస్టీ ఎంత ఫాలో అవుతుంది, పీఎస్టీ ఆఫ్ సేల్స్ ఏంటి, దాని యొక్క పర్చేజెస్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ మనం ఇందులో చూడొచ్చు. అలాగే వీఏటీ, జీఎస్టీ ఏంటి, పర్టిక్యులర్ పర్చేజెస్ రిలేటెడ్ ఏంటి, సేల్స్ ఎన్నయినవి, దాని సబ్మిషన్ హిస్టరీ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి అండ్ మనం పర్చేస్ చేసిన టాక్స్ వైస్ ఏంటి, టాక్స్ కోడ్ ఏంటి దానిది, అలాగే సేల్స్ రిప్రజెంటేషన్ ప్రతీదీ కూడా ఈ ట్యాబ్‌లో చూడొచ్చు. సో, నెక్స్ట్ ట్యాబ్‌కొచ్చేసినట్టయితే అనలిటిక్స్. అనలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ మేజర్‌లీ మనకి దీంట్లో పర్టిక్యులర్ రిలేటెడ్ ఆఫ్ రిపోర్ట్స్ కావాలన్నా ఇదో టైప్ ఆఫ్ అనలిటిక్స్ అనేది పర్టిక్యులర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది కాన్సెప్ట్. ఇది మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో అనేది చూద్దాం ఇన్ డీటెయిల్‌గా. అలాగే నెక్స్ట్ డాక్యుమెంట్స్. పర్టిక్యులర్ ఫైల్‌ని డ్రాప్ చేయాలన్నా, డ్రాగ్ చేయాలన్నా ఫైల్ క్యాబినెట్ యూజ్ చేసుకొని ఇది యూజ్ చేస్తాం. అలాగే నాకు పర్టిక్యులర్ ఫైల్స్ కావాలి నేను క్రియేట్ చేసినవి. వాటి రిలేటెడ్ అంతా కూడా మనం దీంట్లో చూడొచ్చు ఫైల్ క్యాబినెట్‌లో. ఫైల్ క్యాబినెట్ ఈజ్ నథింగ్ బట్ మన ఒక ఫైల్ ఎక్స్‌ప్లోజర్ లాగే, ఒక ఫైల్ లాగా ఉంటది. మన డీటెయిల్ ప్రతి స్క్రిప్ట్ కూడా ఈ ఫైల్ క్యాబినెట్‌లో ఉంటది. అలాగే సూట్ స్క్రిప్ట్ అంటే మనం క్రియేట్ చేసిన స్క్రిప్ట్ రిలేటెడ్ మొత్తం అంతా ఇందులోనే ఉంటాయి. అలాగే మన అటాచ్‌మెంట్స్ రిసీవ్డ్ అంటే ఏంటంటే మనం పర్టిక్యులర్ మెయిల్స్ పంపిస్తాం కదా! వాటి అటాచ్‌మెంట్స్ ఎన్ని రిసీవ్ చేసుకున్నాం, ఎన్ని మన నుంచి సెండ్ అయ్యాయి అనేవి ఇక్కడ చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ టెంప్లేట్స్ అంటే మనం బై డిఫాల్ట్‌గా కొన్ని ప్రిపేర్ చేసి ఉంచుకుంటాం. పీడీఎఫ్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, అలాగే ఫ్యాక్స్, అలాగే లెటర్ రిలేటెడ్. మన కన్వీనియంట్ బట్టి మనం ఈ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని ఆ మెయిల్స్ అనేది మనం పంపించొచ్చు. మెయిల్ మెర్జ్ అంటే బల్క్ మెయిల్స్‌ని మనం మెర్జ్ చేయాలి అనుకుంటే, ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ మెయిల్స్‌నన్నీ కూడా ఈ బల్క్ మెర్జ్ యొక్క ట్యాబ్ యూజ్ చేసుకొని వాటిని మెర్జ్ చేయొచ్చు. అలాగే మెర్జర్ హిస్టరీ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ సెటప్‌కొచ్చేసినట్టయితే సెటప్‌లో మనం కంపెనీ అంటే ఏంటంటే మనకి ఈ పర్టిక్యులర్ నెట్‌సూట్ రిలేటెడ్ ఉన్నవి అంతా కూడా మనం ఏమన్నా కస్టమైజ్ చేసుకోవాలి అంటే ఈ సెటప్‌లోనే మనం మేజర్‌గా చూస్తాం. దీంట్లో మేజర్‌గా చూసినట్టయితే మనకి ఏదన్నా పర్టిక్యులర్ ఫ్యూచర్ కావాలి నాకు. వాటిని ఎనేబుల్ చేయాలంటే ఈ సెటప్‌లో మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్, ఈ ఎనేబుల్ ఫ్యూచర్స్ అనే దాంట్లోకెళ్ళి ఎనేబుల్ చేసుకుంటాం. అలాగే సబ్సిడరీ అనే దాన్ని మేనేజ్ చేయొచ్చు. అలాగే మనం ఏదైనా పర్టిక్యులర్ రికార్డ్‌కి నాకు వేరే నేమ్ కావాలి అన్నప్పుడు రీనేమ్ చేయొచ్చు. అలాగే పర్టిక్యులర్ రికార్డ్స్ మనకి ఏదన్నా క్రియేట్ అయినప్పుడు వాటిలకి నంబర్ అనేది ఆటో జనరేట్ అనేది చేయొచ్చు. అలాగే మనకి స్టేట్ ప్రిఫరెన్సెస్ గాని, కంట్రీస్ గాని ఇలాంటి ప్రతీదీ కూడా ఎవ్రీథింగ్ మనకిక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో, బై యూజింగ్ దిస్ మనం వాటిల్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే మనకిక్కడ సూట్ క్లౌడ్ ప్రాసెసర్స్ అని ఉంది. మనకి ఎన్ని ప్రాసెసర్‌లు రన్ అయినాయి పర్టిక్యులర్ రిలేటెడ్‌వి. మనం సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. పర్టిక్యులర్ ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత. అలాగే ఫ్యాక్స్‌ని మనం ప్రింట్ చేయొచ్చు. మన ఔట్‌బౌండ్ రిక్వెస్ట్‌లు ఎన్నొచ్చినియి, ఎన్ని ఈమెయిల్స్ మనకి సెండ్ అయినవి, ఎన్ని ఈమెయిల్స్ మనకెళ్ళినాయి, సిస్టమ్ ఈమెయిల్ టెంప్లేట్స్ ఎన్నున్నాయి, మన ఏఐ ప్రిఫరెన్సెస్ ఏంటి, మనకు ప్రాంప్ట్ స్టూడియో అనేది మనకి టెక్స్ట్ జనరేట్ చేయడానికి ఇలాంటి రిలేటెడ్ మొత్తం మనకి ఇందులో ఉంటాయి. సబ్సిడరీస్ అంటే ఇది నథింగ్ బట్ లొకేషన్స్ మనకి.
ఏ లొకేషన్ నుంచి మనం ఆర్డర్స్ ఏ లొకేషన్ నుంచి మనం ఆర్డర్స్ క్రియేట్ చేయాలి, ఏంటి అనేది మొత్తం ఈ సబ్సిడరీలోనే క్రియేట్ చేస్తాం వాటర్ రిలేటెడ్. డిపార్ట్మెంట్స్ మనకి పర్టికులర్ డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఇప్పుడు మన ఎడ్యుకేషన్‌లో తీసుకుంటే సీఎస్‌సి, ఈసీఈ అలాగే మనకి ప్రొడక్ట్‌కి వచ్చేసరికి సేల్స్ డిపార్ట్మెంట్, కస్టమ్ డిపార్ట్మెంట్ ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటి రిలేటెడ్‌గా మనం డిపార్ట్మెంట్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. వేర్ హౌస్ ఈస్ నథింగ్ బట్ మనం గోడౌన్. మన స్టాక్ లెవెల్స్ మొత్తం అంతా మెయింటైన్ చేస్తాం కదా! మనకి ఇక్కడి నుంచే మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అది మనం కొన్ని కేటగరైజేషన్స్ ఫాలో అవుతాం కదా! ప్రొడక్ట్ వైస్. వాటి రిలేటెడ్ క్లాసెస్ అంతా కూడా మనం క్రియేట్ చేస్తాం. ఆ క్లాసెస్‌ని మనం డిపార్ట్మెంట్‌లో కన్వర్ట్ చేయాలన్నా, వేర్‌హౌస్‌లో కన్వర్ట్ చేయాలన్నా ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మన సిస్టమ్ అలర్ట్స్ మనం పర్టిక్యులర్ లిమిట్ రీచ్ అయిపోయినా ఇలాంటివి మనం ఏమైనా అలర్ట్స్ క్రియేట్ చేయాలంటే వాటి రిలేటెడ్ అలర్ట్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. అలాగే మనకి బల్క్ ప్రాసెసెస్, అలాగే మన శాండ్ బాక్స్ ఎన్ని అకౌంట్ యూజ్ చేస్తున్నాం, మన రిలీజ్ ప్రివ్యూ ఏంటి, అండ్ మన హెల్త్ ఏంటి, అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇన్ డీటెయిల్‌గా దీంట్లో అనేది ఉంది. మనం నెట్‌సూట్ సపోర్ట్ లాగిన్ అవ్వడం, ఈ టికెట్స్ క్రియేట్ చేయడం వాటి రిలేటెడ్ మొత్తం ఇక్కడుంది. అలాగే అకౌంట్ రిలేటెడ్ మనకు పర్టిక్యులర్ అకౌంట్ ఏ లిస్ట్ వాడుతున్నాం మనం వాటి రిలేటెడ్‌గా అంతా కూడా మనం దీంట్లో చూడొచ్చు. అలాగా ఆడిట్ ట్రయల్స్ అనేవి మనం దీంతో కండక్ట్ చేయొచ్చు. అలాగే మనకి సేల్స్ అనేవి మనకి పర్టిక్యులర్‌గా ఏ లిస్ట్ యూజ్ చేస్తున్నాం, ఏ రూల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి సేల్స్‌లో చూడొచ్చు. మన మార్కెటింగ్ రిలేటెడ్ మొత్తం క్రియేట్ అయ్యేవన్నీ మనం ఇక్కడ చూడొచ్చనమాట. అలాగే మనకి ఇక్కడ ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్‌పోర్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. మనం పర్టిక్యులర్ బల్క్ ఇంపోర్ట్ చేయాలి అంటే బల్క్ రికార్డ్స్ నెట్‌సూట్‌లో క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అలాగే యూజర్ రోల్స్ పర్టిక్యులర్ ఎంప్లాయీని క్రియేట్ చేసాం కదా! వాడికి మనం ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఇవ్వాలి. అలాంటప్పుడు ఈ యూజర్ రోల్స్ యూజ్ చేసుకొని మేనేజర్ యూజర్స్ ఆ యూజర్‌కి పర్టిక్యులర్ రోల్ అసైన్ చేస్తాం. యూజర్స్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్. రోల్ అంటే వాడికి ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాడు పెర్ఫార్మ్ చేస్తున్నాడు అనేది మనం ఈ మేనేజర్ రోల్స్ యూజ్ చేసుకొని అనేదాన్ని చెప్పొచ్చు. అలాగే రోల్ డిఫరెన్సెస్ ఆ పర్టిక్యులర్ రోల్‌కి నెక్స్ట్ రోల్‌కి డిఫరెన్స్ ఏంటి? అనేది మనం ఈ షో రోల్ డిఫరెన్సెస్ యూజ్ చేసుకొని చెప్పొచ్చు. అలాగే యాక్సెస్ టోకెన్స్. ఏ ఈ యాక్సెస్ టోకెన్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. అలాగే మనకి ఈ ఆత్ 2.0 కూడా ఇది ఇంటిగ్రేషన్ రిలేటెడే. మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో చూద్దాము. అలాగే ఇది టూ వే ఫ్యాక్టర్ అథెంటికేషన్ రూల్స్. అంటే ఏంటంటే మనం పర్టిక్యులర్ రిలేటెడ్ అథెంటికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. అట్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ యూజర్ లాగిన్ ఎవ్రీ మంత్ మనకి కొన్ని సెక్యూరిటీస్ అనేవి ఉంటాయి వాటి రిలేటెడ్. అంటే మనకి ఇప్పుడు నెట్‌సూట్‌లోకి లాగిన్ అవ్వాలనుకోండి కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. టూ వే అథెంటికేషన్ ఫ్యాక్టర్ అంటే ఒక కోడ్ ఉంటది. మనం అది ఎంటర్ చేస్తేనే నెట్‌సూట్‌లోకి లాగిన్ అవ్వగలం. అలాంటి కస్టమైజేషన్స్ అన్నీ మనం అక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ కస్టమైజేషన్స్‌కొచ్చేసినట్టయితే మనకు సిలిగో రిలేటెడ్ గాని ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంటిగ్రేషన్స్ అంటే మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్‌కి మనం ఈ ఇంటిగ్రేషన్ యూజ్ చేసుకొని మనం ట్రిగ్గరింగ్ అనేది చేస్తాం. ఇది ఇన్ డీటెయిల్‌గా మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. అలాగే మనకి ఇక్కడ కస్టమ్‌కొచ్చేసినట్టయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఏం రన్ అవుతున్నాయి, ఏంటి అనేది మనం దీని పర్టిక్యులర్‌లో చూడొచ్చు. అలాగే మనకి పర్టిక్యులర్ రికార్డ్ అప్రూవల్స్ గాని, ఈమెయిల్స్ గాని ప్రతీదీ మనం ఇందులో చూడొచ్చు. మనం ప్రతి రికార్డ్స్ ఏమవుతున్నాయి, ఏంటి అనేది రికార్డ్ క్యాటలాగ్‌లో చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ట్యాబ్‌కొచ్చేసినట్టయితే కస్టమైజేషన్ అంటే మన నెట్‌సూట్ మనం కావాల్సినట్టు ఎవ్రీథింగ్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లైక్ ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ క్రియేట్ చేయాలన్నా, పర్టిక్యులర్ లిస్ట్ క్రియేట్ చేయాలన్నా, లేదా పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ ట్యాబ్ క్రియేట్ చేయాలన్నా, పర్టిక్యులర్ బాడీ లెవెల్‌లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి, లైన్ లెవెల్‌లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ మనకి దీంతోనే మొత్తం అంతా రన్ అవుతది. అలాగే మనం ఇక్కడ ఫార్మ్స్ అంటే మనం పర్టిక్యులర్ ఆర్డర్స్ క్రియేట్ చేయాలంటే మనం ఒక ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేయాలని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ఒక బై డిఫాల్ట్‌గా కొన్ని ఫార్మ్స్ ఉంటాయి మనకి. ఒక ఆర్డర్స్ క్రియేట్ చేయాలి అంటే. సో, వాటి రిలేటెడ్ మొత్తం అంతా దీంట్లోనే రన్ అప్ అవుతా ఉంటది. అలాగే మనకి పర్టిక్యులర్ ఈమెయిల్ రిలేటెడ్ మనకి వాళ్ళకి మెయిల్ ఎళ్ళాలి పర్టిక్యులర్ కస్టమర్‌కి గాని, లేదంటే పర్టిక్యులర్ యూజర్‌కి గాని. మనం వాటి రిలేటెడ్ మనకు కావాల్సినట్టు మన యూజర్ నీడ్స్ బట్టి మనం పీడీఎఫ్స్ క్రియేట్ చేస్తాము. అలాగే పీడీఎఫ్ లేఔట్స్ డిజైన్ చేస్తాము. బై యూజింగ్ హెచ్‌టీఎంఎల్ అనేది డిజైన్ చేస్తాము. అలాగే పర్టిక్యులర్ సబ్ టాబ్స్ అనేవి మనం దీంట్లో డిజైన్ చేస్తామనమాట. అంటే లైక్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి స్క్రిప్టింగ్స్ మన నెట్‌సూట్‌లో కొన్ని ఆర్డర్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ బల్క్ ఆర్డర్స్ క్రియేట్ చేయాలన్నా ఇలాంటి ఆటిలకి మనం ఆటోమేషన్ చేయాలంటే బై యూజింగ్ స్క్రిప్ట్సే చేస్తాం.
అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ వర్క్ ఫ్లో అని చెప్పేసి ఉంది. వర్క్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద గ్రాఫికల్ యూజర్ టూల్ అన్నమాట ఇది. దీంట్లో ఏంటంటే మనం పర్టిక్యులర్ రిలేటెడ్ ఆఫ్ అప్రూవల్స్ గాని, కొన్ని డిఫాల్ట్ యాక్షన్స్ ఏం చేయాలన్నా ఈ వర్క్ ఫ్లోతోనే చేస్తాము. అలాగే మనకి కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి. మనకి ఆన్ టైమ్ ఆఫ్ రికార్డ్‌గా క్రియేట్ అయ్యేటప్పుడు, ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కొన్ని ప్లగిన్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బై యూజింగ్ దిస్ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మనం వాటిల్ని చేస్తాం. అలాగే ఇక్కడ సెంటర్ అండ్ ట్యాబ్స్ మనకు పర్టిక్యులర్‌లో సెంటర్‌లో నాకొక ట్యాబ్ కావాలి. ఒక న్యూ ట్యాబ్ అనేది.